భవనం కానివ్వండి వారు పెట్టిన ముహూర్తంలోనే మేము ప్రారంభించాం. బహుశా మనందరం చూస్తున్నాం నిత్య కళ్యాణం పచ్చతోటంగా ఉంటుంది. ముహూర్తం పెట్టించడానికి నేను హనుమంతరావు గారు వెళ్ళినప్పుడల్లా ఈ ముహూర్తంలో ప్రవాహం ప్రవేశిస్తుందని అంటాడు. లక్షణ సత్యమైంది. శివప్రసాద్ గారిని వేదిక మీద వచ్చి టీచర్ సన్మానం చూపించవలసిందిగా కోరుతున్నాం. పరమ శివభక్తుడు, ఆధ్యాత్మిక చింతనుడు, ఈ కట్టడాలని అమ్మావతి గారు, నేను అమ్మావతి గారు ముందుగా బాబు గారు వారిని పూర్తిగా ఉపపీఠకులు హనుమంతరావు గారు సత్కరిస్తున్నారు. సార్ ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి. ఓకే. రెండు 2012 వరకు ఇక్కడ ఒక పీఠ శాఖ భవన నిర్మాణం జరుగుతుందని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎవరికి ఉద్దేశం కూడా లేదు. అప్పట్లో యాదృచ్ఛికంగా మన గురుదేవులు పూర్వపీఠాధిపతులు శివానందరెడ్డి గారు దేవస్థానం వారి పని మీద, వారికి ఏదో ఒక సభ కావాల్సిన పని మీద ఇక్కడికి రావటం ప్రదర్శించింది. ఆ సందర్భంలో దేవస్థానం వారు అడిగారు, పీఠానికి ఏమైనా స్థలం కావాలంటే ఇస్తాం గురుగారు, మీరు ఏమైనా కార్యక్రమం తగ్గిపెట్టినట్టయితే అని చెప్పి వారు అన్నారు. అప్పుడు ఆయన చేసి శైవ మార్పిడి శాఖని ఇక్కడ స్థాపితం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు ఒక అధికారం సైట్ మనకి ఈ సైట్ కూడా వాళ్ళు సమర్పించి అది 2012 జరిగింది. సరే మన ఇంట్లో ఈశ్వరుడి భక్తులే కదా, మనకున్న విభూతి అంతా విభూతి మాత్రమే. అందువల్ల మరి ఏం చేయాలి, ఈ సైట్ని ఈ స్థలం ఇచ్చారు మనకి, ఏం చేయాలి ఆలోచన వచ్చింది. గురుగారిని అడిగారు, స్వామి మీరు స్థలం ఇప్పించారు బాగానే ఉంది, మిగతా కార్యక్రమం ఏం చేయాలి, మేము అవ్వదు అవుతుందా అంటే ఆయనే ఏం పర్వాలేదు ఆయన ప్లాన్ వేసి మొదలుపెట్టండి, దాంతో అయిపోతుంది అని చెప్పి ఆయన ఆశీస్సు ఇచ్చారు. ఆ రోజు దాంతో ఏదో అందరం కూర్చున్నాము, ఒక ప్లాన్ వేసాము. ఇంట్లో ముందు మొదట్లో వేసినటువంటి ప్లాన్కి దీనికి సంబంధం చాలా తక్కువ. అంటే అది ఏదో అనుకున్నాం, ఏదో అవుతూ వచ్చింది, ఇవాళ అవుతూ వస్తుంది అనమాట. అది ఆ నిర్మాణ ప్రాసెస్లో వచ్చేటప్పటికి ఈ రూపు తీర్చింది. అందరూ ఇదే బాగుంది మా అనుకున్నానికి నుంచి అందరూ అంటున్నారు ఈరోజు. అందులో మన ప్రమేయం లేదు, అది వారి ఆశీస్సులు, ఈశ్వర కృప, అందుకంటే ఏం లేదు. అలాగే నేను ఎవరిని పీఠంతో వెళ్ళి ఇదిగో ఈ కార్యక్రమం చేపడుతున్నాము, మరి రూమ్ ఇస్తే బాగుంటుందేమన్న పాపాన్ని పోలేదు. కాకపోతే మన ప్రభుత్వం ద్వారా అందరికీ విన్నవిస్తూ ఉన్నాం, అట్లా చేస్తున్నామండి. మరి ఇది ఒక అవకాశంగా మీరు తీసుకొని, సదవకాశం మీరు తీసుకొని తోడ్పడితే బాగుంటుంది. విన్నపాలు చేస్తూ వస్తున్నాం. మా విన్నపాల కంటే వారి విరాళాలే ఎక్కువ వచ్చాయి మాకు. ఆ విధంగా ఆగస్టు 2013లో గురువుగారి చేత శంకుస్థాపన చేయించాం. మార్చి 2015 అంటే 2 సంవత్సరాల ముందరగానే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా అయిపోయింది. అప్పుడు దాన్ని ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అంటే సుమారుగా 2 సంవత్సరాల లోపలనే ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుంది. సరే మిగతాది మరి ఎట్లా వస్తున్నాయి, సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ కూడా దీనికి పర్మిషన్ లేదు. ఇక్కడ నార్మల్గా G+1కే పర్మిషన్ ఇస్తుంటుంది.
G+2 కట్టే యోచనే లేదు మా సుబ్బయ్య వెంకట సుబ్బయ్య సార్ మనం ట్యాంక్ కట్టుకోవాలి కదా పైన అందులో రూమ్ వేసుకున్నాను ట్యాంక్ కడదామనుకున్నాను ఆయన పర్మిషన్ ఇవ్వయా అన్నాను పర్వాలేదంటే ఏం పర్వాలేదు అన్నాడు సరే కట్టమంటే ఆయన కాకపోతే 2 రూములు వేశాడు ఈ విధంగా 2 రూపాయలు సెకండ్ ఫ్లోర్ చూపించడం జరిగింది మరి మిగతా విషయాలు జరుగుతుందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాకేం యోచన 2వ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పూర్తిగా వేసే యోచన మాకు లేదు అలా చేయించుకుంటాడు ఆయన ఇది ఈ విధంగా వచ్చినటువంటి ఒక 2 సంవత్సరాల్లో పీఠ కార్యక్రమాలు అందుకున్నటువంటి రూపు ఇదంతా వారి ఆశీస్సులు మీ సహకారం మనంతా కూడాను ఇంట్లో ఒక నిమిత్త మాత్రం ఒక ఏదో మనకు అవకాశం జరిగింది ఆయన సేవ చేసుకోవడానికి అనే భావంతో జరిగింది. తర్వాత సరే మా సభ్యులు అందరూ కూడాను నిద్రాహారం లేక పనిచేస్తేనే ఇంతవరకు వచ్చింది ఇది పీఠానికి మనకి సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మన నిబంధనలో. ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చూడడానికి గాను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాం. సేవ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేశాం. ఈ నిర్వహణ అంతా కూడాను ఆ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దానికి ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉంటారు. తర్వాత చంద్రశేఖర్ గారు ట్రస్టీ, మా గంగాధరరావు గారు ట్రస్టీ, తర్వాత కృష్ణ గారు అని చెప్పి ఆయన రాజమండ్రిలో ఉన్నారు ప్రస్తుతం, ఆయన ట్రస్టీ. తర్వాత శైవమాపేట దండనగర్ శాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు వారు ట్రస్టీ. 4 ట్రస్టీలు, ఒక చైర్మన్ ఉంటారు ఈ ట్రస్ట్ బోర్డులోను. ఈ అధ్వర్యంలో ఇదంతా జరిగింది. మరి వాళ్ళందరికీ కూడాను చైర్మన్గా జనరల్ సెక్రటరీగా ఈ ట్రస్టులందరూ కూడాను వారి సహకారానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఈ కార్యక్రమం. తర్వాత ఇది ఏదో వచ్చింది సంతోషంగా ఉంది కానీ అసలు సమస్యలు ఇప్పటి నుంచే వస్తాయనుకుంటున్నాను నేను. ఈ నిర్వహణ మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం ఇదంతా కూడా అసలు సమస్యలు ఇప్పటి నుంచే వస్తాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా, ఇది పట్టణం నుంచి కాస్త దూరంగా ఉంటుంది స్థలం. అందులో ఎవరు వచ్చి ఉన్నా కూడా ఇంట్లోనూ భోజన సదుపాయాలు లేకపోతే ఉండడం చాలా కష్టం. వాళ్ళకి ఒక కప్పు కాఫీ కావాలన్నా ఏదో ఈ రోడ్ సైడ్ బదిలో తాగాలి, లేకపోతే గుడి సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా శ్రమతో కూడినటువంటి పని అది. అందువల్ల ఇక్కడ ఒక భోజనం ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చింది. దానికోసమే అంతేకాదు శ్రీశైలంలో ఈ మధ్య కాస్త సాంప్రదాయంగా భోజనం చేసేవాళ్ళు వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే కలుగుతున్నది. ఈ భవన నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు వచ్చినప్పుడు కూడాను భోజనం చేయకుండా వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మేము టిఫిన్ చేసి వెళ్ళిపోయిన చాలా రోజులు ఉన్నాయి, సరైన సదుపాయం లేక. అందువల్ల ఇక్కడ నిత్య అన్న ప్రసాద వితరణ అనే స్కీములు పెట్టేసేసి కేవలం ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్కే కాకుండా పీఠంలో ఉండేవాళ్ళే కాకుండా మిగతా మనలాంటి వాళ్ళకి ఆ సాంప్రదాయబద్ధంగా భోజనం కావాలనుకున్న వాళ్ళకి కూడాను వీరు కలిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ నిత్య అన్న ప్రసాద వితరణ స్కీమ్ని ఏర్పాటు చేశాం. దాని తాలూ వివరాలన్నీ మీకు తెలిసే ఉంటాయి, బస్సులు దొరుకుతున్నాయని ప్యాకెట్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అది మార్చి 18వ తారీఖున అది ఆ అన్నదాన ప్రసాద వితరణ స్కీమ్ని ప్రారంభం చేయబోతున్నాం. మన తోటి ఆరాధ్యుడు మన చాగటి కోటేశ్వరరావు వారు వచ్చి ఆ స్కీమ్ని ప్రారంభించడానికి ఒప్పుకున్నారు. 18, 19, 20 మార్చి ఈ 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత అదే సందర్భంలో ఇక్కడ కొన్ని విగ్రహాల ప్రతిష్టాపన చేయవలసి ఉన్నది. మన శైవానికి ఆరాధ్యులైనటువంటి ఆది పురుషులైనటువంటి నీలకంఠాచార్య విగ్రహము, దక్షిణామూర్తి విగ్రహము, తర్వాత ఒక యోగ గణపతి విగ్రహం ఇక్కడ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నది. ఈ విగ్రహాల ప్రతిష్ట 6 మార్చిలో జరుగుతుంది. అది కాకుండా ఒక 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పే సంకల్పం జరిగింది.
దానికి అందరికీ చాలా మంది 12 దాతలు ముందరికి వచ్చే వినడాలు చేసేసారు. ఆ లింగాల పేస్ట్ కూడా ఆ రోజు జరుగుతుంది ఇక్కడ. ఇట్లాగే అందరికీ మీకు ఆహ్వానాలు వస్తాయి. ఈ ఫంక్షన్ యొక్క విజయం చేసి మీ అందరికీ మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. గారికి నమస్కరిస్తూ ఈనాటి వేదిక పైన ఆశీనుడైన సంస్కృతాంధ్ర విద్వాన్మణులు, శివోపాసకులు, ఉపపీఠాధిపతులు బుచ్చినేశ్వర గారికి, నిరంతర కార్య దీక్షణ దక్షత కలిగిన హనుమంతరావు గారికి, మాహేశ్వర గణానికి అందరూ కూడా నమస్కరిస్తూ, సంకల్పేన వినాకర్మ యత్కించిత్ క్రియతే నరః ఫలించ పెల్వకంతస్య ధర్మస్య అర్థక్షయో ఫలి అని యజ్ఞ మీమాంస చెబుతుంది. ఇచ్చారు కదా, మీరు స్థలం చూడండి ఒకసారి అంటే, నేను స్థలం చూడాల్సింది ఏం లేదు, మీరు మొదలెట్టండి అవుతుంది అన్నారు. అది సిద్ధ సంకల్పం యొక్క వాక్కు అలా ఉంటుంది. వాళ్ళ నోటితో ఇది అన్నారో అది అవుతుంది. ఎంత శైవ పీఠానికి ఒక కేరా ఫండ్ లేదు. అంతకుముందు మన కార్యక్రమాలు చేసుకోవాల్సిన, సంభవ దీక్ష తీసుకోవాల్సిన కూడా ఎక్కడో వేరే ఒక ప్రాంగణానికి వెళ్ళి కళ్యాణ పనులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలలో ఇక్కడ నాగోల్లో కానీ, ఇక్కడ శ్రీశైలంలో కానీ, ఈ శ్రీశైలము అత్యంత పరమ పవిత్రమైన పుణ్యభూమి, తపోభూమి, ధర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి. నీలకంఠాచార్యులు, శంకరాచార్యులు, ద్వాదశ ఎంతో మంది ఇక్కడ మహనీయులు తపస్సు చేసిన స్థలం. మన ఆరాధ్యులు చాలా మంది ప్రముఖులు ఇక్కడ తపస్సు చేసుకున్న స్థలం. ఈ స్థలంలో ఇంత సర్వాంగ సుందరంగా పీఠభవనం నిర్మించి ఇలా గృహప్రవేశం కావడం అనేది అది కేవలము స్వల్ప శివానందమూర్తి గారి యొక్క సంకల్పము. శివోపాసకులు ఉపాసన చాలా బలం మన సంప్రదాయంలో. ఒకటే లోటు నిలబడుతుంది. ఇప్పుడు వచ్చాను, అప్పుడు మాట్లాడాను, చూశాను, చాలా బాగుంది నాయన అన్నారు. అలా మనకి వ్యక్తిగతంగా, శక్తిగతంగా, పీఠగతంగా, ప్రపంచగతంగా అందరికీ వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనకి మంచి ఉపాసన ధనికులు కూడా పీఠాధిపతిగా కాబోతున్నారు. కాబట్టి ఈ పీఠం యొక్క అభివృద్ధి అందరి పైన ఉంది. ముఖ్యంగా అన్నదానం గురించి వివరించారు. మనకు గణార్చ ఎందుకు చేస్తున్నామంటే, ప్రతి మాహేశ్వరుడు విధిగా ఒక మాహేశ్వరుడికి భోజనం పెట్టి కానీ తను భోజనం చేయడానికి వీల్లేదు. అలాంటిది ఈ కంప్యూటర్ యుగం అనుకోండి, కాలమాన పరిస్థితులు అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, చేయడం లేదు. గణార్చన చేస్తున్నా ప్రదేశ్వర గారు కంకణం కట్టుకుని ముందుకు వచ్చారు. నిర్విఘ్నంగా దాదాపు 200-300 గణార్చనలు అయ్యాయి. శాంబాల దీక్ష స్వీకరించిన వాడికి భోజనం పెట్టడం మరి విశేషం. అందులో శక్తిపీఠము, జ్యోతిర్లింగము, తపోభూమి, తర్వాత కృష్ణానది తీరంలో మీరు అన్నదానాన్ని సహకరించి ఒక 10 మంది అక్కడ భోజనం చేస్తుంటే, ఏ తిథి రోజైతే ఈరోజు అన్నదానం చేయండి అని మీరు సంకల్పించి డబ్బు కడతారు, వాళ్ళు అలా భోజనం చేస్తూ ఉంటే అంతకన్నా మించిన ఆనందం